ఓం నమ శివాయ. అర్ధనారీశ్వర స్తోత్రం. అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ఎవరు ప్రతినిత్యం పఠిస్తారో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ ఇంట్లో అందరికీ దీర్ఘాయుష్షు అనేటువంటిది లభిస్తుంది. మరి ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ఏ విధంగా పఠించాలి, దాని యొక్క అర్థం ఏంటి, మనం ఈరోజు తెలుసుకుందాము. చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ దమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. అంటే దీని యొక్క అర్థం ఏంటి మరి? సంపెంగ పువ్వుల వలె ఎర్రనైన అర్ధ శరీరము కలది, కొప్పు ధరించినది అగు పార్వతికి కర్పూరము వలె తెల్లనైన అర్ధ శరీరము కలవాడు, జటాజూటమును ధరించినవాడు అగు శివునికి నమస్కారము అని అర్థము. తర్వాత కస్తూరికా కుంకుమ చర్చితాయై చితరాజ పుంజవీ చర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. కస్తూరి కుంకుమలను శరీరముపై పూసుకున్నది, మన్మధుణ్ణి బ్రతికించినది అగు పార్వతికి చితిలోని భస్మమును పూసుకున్నవాడు, మన్మధుణ్ణి సంహరించినవాడు అగు శివునికి నమస్కారము అని అర్థము. తర్వాత జనత్వనత్ కంకణ నూపురాయై పాదాబ్జరాజత్వని నూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ. అంటే జనమని మ్రోగు కంకణములు, అందెలు, బంగారు భుజకీర్తులు ధరించిన పార్వతికి పాములను పాదములందు కడియములుగాను చేతులయందు కేయూరములుగాను ధరించిన శివునికి నమస్కారము అని అర్థము. విశాల నీలోత్పలలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ. అంటే విశాలమైన నల్ల కలువల వంటి కన్నులు కలది, రెండు కన్నులున్నది అగు పార్వతికి వికసించిన ఎర్ర తామరల వంటి కన్నులు కలవాడు, మూడు కన్నుల కలవాడు శివునికి నమస్కారము అని అర్థము. తర్వాత మందారమాలా కలితాలకాయై కపాలమాలాంకిత కందరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ. అంటే మందారమాలను కురులలో అలంకరించుకున్నది, దివ్య వస్త్రములను ధరించినది అగు పార్వతికి మెడలో కపాలమాలను అలంకరించుకున్నవాడు, దిగంబరుడు అగు శివునికి నమస్కారము అని అర్థము. తర్వాత అంబోదర శ్యామల కుంతలాయై తటిత్ ప్రభాతామ్ర జటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. అంటే మబ్బుల వంటి నల్లని కేశములు కలది, తనకంటే గొప్పవారు లేనిది అగు పార్వతికి మెరుస్తున్న రాగిరంగు జటాజూటము కలవాడు, అందరికంటే గొప్పవాడు అగు శివునికి నమస్కారము అని అర్థము. తర్వాత ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమః శివాయై చ నమః శివాయ. అంటే ప్రపంచమును సృష్టించుటకు ఉన్ముఖమైన లలితానృత్యము చేయు జగన్మాతయగు పార్వతికి సమస్తమును సంహరించు ప్రచండ తాండవము చేయు జగత్పతియగు శివునికి నమస్కారము అని అర్థము. తర్వాత ప్రదీప్త రత్నోజ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ. అంటే ప్రకాశించు రత్నకుండలములు ధరించినది, శివునితో కలిసినది అగు పార్వతికి శోభిల్లు మహాసర్పములను అలంకరించుకున్నవాడు, పార్వతితో కలిసినవాడగు శివునికి నమస్కారము అని అర్థము. తర్వాత ఏతత్ పఠేదాష్టకమిష్టదం యో భక్త్యాస మాన్యో భువి దీర్ఘజీవి ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్సదా తస్య సమస్త సిద్ధి. అంటే ఎవరైతే దీన్ని పఠిస్తారో కోరికలు తీర్చు ఈ 8 శ్లోకములు స్తోత్రములు భక్తితో పఠించినవాడు ఆదరణీయుడై భూలోకమునందు చిరకాలము జీవించును. ఈ 8
శ్లోకాలు పఠిస్తే భూలోకం నందు చిరకాలంగా జీవించును, అనంతకాలము సౌభాగ్యమును పొందును, అతనికి ఎల్లప్పుడూ కూడా అన్నీ సిద్ధిస్తాయి అని అర్థము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.